హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ది టారో రీడింగ్. చాలా రోజులకు చేస్తున్నాను రీడింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీ పర్సన్స్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, పాజిటివ్గా నెగిటివ్గా, అసలు వాళ్ళ థాట్ ఎలా ఉంది అనేది చూద్దామండి ఈరోజు. అలాగే ఈ రీడింగ్ అనేది టైమ్లెస్ అండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చూడొచ్చు. అలాగే ఈ రీడింగ్ మీకు ఏ టైం మీ ముందుకు ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి రెజినేట్ అవుతుందండి. అలాగే మీ పర్సన్ అంటే ఇక్కడ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, మీరు చేసుకోబోయే పర్సన్ కావచ్చు, అలాగే లవర్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్షిప్లో ఎవరున్నా కానీ వాళ్ళకు రెజినేట్ చేసుకోండి. అలాగే రెజినేట్ అయ్యే మెసేజ్ తీసుకోండి. అలాగే ఏదైనా హార్డ్ మెసేజ్ వస్తే యూనివర్స్ మనకి ఏమి ఇస్తుందో దాని ద్వారా మనం వెళ్దాము. సో రీడింగ్ చూద్దామండి. ఇప్పుడు నేను కార్డ్స్ షఫిల్ చేస్తున్న కొద్దీ మీ యొక్క పర్సన్ యొక్క నేమ్ని అనుకోండి. అలాగే వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్తో వాళ్ళతో మీరున్న సిచ్యువేషన్స్ని గుర్తు చేసుకోండి. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్. చూస్తున్న వ్యూయర్స్ యొక్క వాళ్ళ పర్సన్స్ గురించి వాళ్ళ ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యూనివర్స్. అలాగే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ చేస్తే నేను ఎప్పుడు చేస్తున్న నోటిఫికేషన్స్ అప్పుడు వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ యొక్క ఎనర్జీ కార్డ్స్కి కనెక్ట్ అవుతుంది. అలాగే లైక్ చేయడం ద్వారా దాని ద్వారా కూడా ఎనర్జీ కనెక్ట్ అయిపోయి మీకు రెజినేట్ అయ్యే మెసేజ్ వస్తుందండి. ప్లీజ్ ట్రస్ట్ ద యూనివర్స్. యూనివర్స్ ప్లీజ్. చూస్తున్న వియర్స్ యొక్క వాళ్ళ పర్సన్స్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, పాజిటివ్ థింగ్సా, నెగిటివ్ థింగ్సా. ప్లీజ్ ఫస్ట్ కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్. నెక్స్ట్ ది డెవిల్ కార్డ్. చూద్దామండి ఫస్ట్ ఈ రీడింగ్. ఫస్ట్ 3 కార్డ్స్ రీడింగ్ చూద్దాము. ఫస్ట్ కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్. ఈ 3 ఆఫ్ కప్స్ ఏమని చూపిస్తుందంటే, మనకి ఆనందం, సంతోషం, కలిసి ఉండాలనే కోరిక, సెలబ్రేషన్స్ చూపిస్తుంది. వారు మీ గురించి మంచి భావంతోనే ఆలోచిస్తున్నారు. మీ ప్రజెన్స్ వాళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. మీతో వాళ్ళు టైం స్పెండ్ చేయాలని ఇష్టపడుతున్నారు. కానీ కొన్ని పరిస్థితుల్లో థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. కానీ ఇది నెగిటివ్ కార్డ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి 10 ఆఫ్ కప్స్. ఇది ఏం చెప్పేస్తుంది, ప్యూర్ హ్యాపీనెస్ చెప్తుంది. అలాగే ఫ్యామిలీ వైబ్ కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ను చూపిస్తుంది. వారు మీతో ఎమోషనల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ డెవిల్ కార్డ్ అండి. ఈ డెవిల్ కార్డ్ వచ్చేసి ఏం చెప్తుందంటే, వాళ్ళు మీ పైన చాలా అట్రాక్టివ్గా ఉన్నారు అని చెప్పవచ్చు. స్ట్రాంగ్ కమిట్మెంట్ అని చెప్పవచ్చు. వాళ్ళు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో నెక్స్ట్ చూద్దాం కార్డ్స్ ఏమొస్తున్నాయో. ఇవ్వండి ఆన్సర్, ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్, ఇవ్వండి మెసేజ్. 4 ఆఫ్ స్వార్డ్స్. జస్టిస్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. బాటమ్ ఆఫ్ కార్డ్ ఏమొచ్చిందంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్. చూద్దామండి రీడింగ్ ఎలా ఉందో. ఫస్ట్ 4 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళు ప్రజెంట్ ఎమోషనల్లీ, మెంటల్లీ టైర్డ్గా ఉన్నారు. కొంత టైం స్పేస్ వాళ్ళకి కావాలి. పాస్ట్ హర్ట్ లేదా మిస్అండర్స్టాండింగ్ వల్ల చాలా హర్ట్గా ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్. ఈ జస్టిస్ అనేది వాళ్ళు ఎమోషనల్గా కాదు, లాజికల్గా ఆలోచిస్తున్నారు. ఏది రైట్, ఏది రాంగ్ అనేది ఎవాల్యుయేషన్ చేస్తున్నారు. మీరు రిలేషన్షిప్లో బ్యాలెన్స్ ఉండాలని తను అనుకుంటున్నారు. సో అంతకుముందు ఉన్న అది తను హర్ట్ అయ్యే సిచ్యువేషన్స్ హీలింగ్ టైం తర్వాత తను నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు. ఏంటంటే, నేను చేసింది సరైందా కాదా అనే ఆలోచనలు తనకు తాను వేసుకుంటున్నాడు. సో తను ఇప్పుడు ఆలోచనలు లాజికల్గా ఉన్నాయి, ఎమోషనల్గా కాకుండా లాజికల్గా థింక్ చేస్తున్నారు. నేను చేసేది కరెక్టా రాంగ్ అని తనకు తానే క్వశ్చన్స్ వేసుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళ మనసులో కన్నా మైండ్తో
చాలా ఆలోచనలు చేస్తున్నారు. ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నా కానీ తను బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. చాలా స్ట్రాంగ్గా ఫీల్గా ఉన్నారు. వాళ్ళు మీతో రెస్పెక్ట్ఫుల్గా క్లారిటీ కావాలి అనుకుంటున్నారు. మీ పైన ఫీలింగ్స్ ఉన్నా కానీ ప్రాక్టికల్గా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే బాటమ్ ఆఫ్ ద కార్డ్ పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చిందంటే మీతో ఫస్ట్ వాళ్ళు మళ్ళీ న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇది స్లో అయినా కానీ స్ట్రాంగ్గా మూవ్ అవ్వాలని ఉంది వాళ్ళకి. ఇది స్టెబిలిటీ అండ్ ఫ్యూచర్ సెక్యూర్గా కనిపిస్తుంది. సో ఇది అనేది న్యూ బిగినింగ్ అని అనిపిస్తుంది. సో డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీతో రీయూనియన్ కావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడే కాకపోయినా కానీ జస్ట్ 1-2 months అయినా పర్వాలేదు కానీ వాళ్ళు మీతో రీయూనియన్ కావాలని ఖచ్చితంగా అనుకుంటున్నారు. సో బాటమ్ ఆఫ్ ద కార్డ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కాబట్టి ది గుడ్ కార్డ్ అండి. చాలా చాలా వెరీ గుడ్, చాలా సూపర్. థ్యాంక్ యూ.